చిప్ సరిగ్గా ఉంటే ఎవడైనా ఇవన్నీ చేస్తాడా? చేయిస్తాడా? అసలు లడ్డూ అంశాన్ని కూడా రాజకీయ లాభం కోసం వాడుకోవడం ఎంత దారుణం! సీబీఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా అబద్ధాలు ప్రచారం చేయడం అంటే వీళ్ళకు నిజాలంటే భయమున్నట్టే. ప్రజల విశ్వాసంతో ఆటలాడటం, భక్తుల మనోభావాలను దెబ్బతీయటం ఇది రాజకీయమా లేక కుట్రనా? రాజకీయ స్వలాభం కోసం కుక్కతో ఒక వంకర అన్నట్టు చంద్రబాబు, పవన్ అదే పనిగా అబద్ధాల రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. మాజీ సీఎం వైఎస్ జగన్. జోగి రమేష్ ఏమన్నాడు? ఊరిక చిప్పు పోయింది అని మాత్రమే అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, చిప్పు గన సరిగ్గా ఉంటే ఇవన్నీ ఎవడైనా చేస్తాడా అని అడుగుతా ఉన్నా. చిప్పు గన సరిగ్గా ఉంటే ఎవడైనా ఇలాంటి చేయిస్తాడా అని అడుగుతా ఉన్నా. నిజంగా వీళ్ళకి చిప్పు సరిగ్గా లేదు కాబట్టి ఇవన్నీ చేయిస్తా ఉన్నారు. చిప్పు లేదు కాబట్టి సిబిఐ తమ రిపోర్ట్లో క్లీన్ చిట్ ఇస్తా ఉన్నా కూడా టీటీడీలో ప్రసాదంలో ఎటువంటి గొడ్డు మాంసము, ఎటువంటి జంతువుల కొవ్వు, ఎటువంటి పంది కొవ్వు లేదు అని చెప్పి ధృవీకరించినా కూడా ఎన్డీడీబీ ల్యాబులు, ఎన్డీఆర్ఐ ల్యాబులు కూడా ఇవన్నీ కూడా ధృవీకరించి చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజకీయ స్వలాభం కోసం కుక్కతోక వంకర అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ అదే పనిగా మళ్ళీ 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 అదే అబద్ధాన్ని చెప్పి మళ్ళీ అదే నిజం చెయ్యాలి అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్న తీరును ఇప్పటికైనా అనుకోవాలి అని చెప్పి వీళ్ళందరికీ కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. దేవుడు గట్టిగా వీళ్ళందరికీ కూడా బుద్ధి జ్ఞానం ఇవ్వాలని కూడా దేవుణ్ణి కూడా కోరుతా ఉన్నాను.